ప్రార్థనకి ప్రారంభించుకుందాం. అందుకు తల వచ్చి కళ్ళు మూసుకునండి. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యం ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. మహాపరిశుద్ధ మహోన్నతుని ఘనమైన నామానికి స్తోత్రములు తండ్రి. గత వారం నుంచి నాయన ఈ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రములు ప్రభువా. భయంకరమైన వాతావరణం ఉన్నప్పటికీ తండ్రి యేసయ్యా, నాయన అనుకూల పరిస్థితులు లేనప్పటికీ ప్రభువా నాయన మాకు తండ్రి తోడుగా నీడగా ఉండి నడిపించినావు. మాకు చక్కని ఆరోగ్యమును ఇచ్చి భద్రతను ఇచ్చి నాయన సంరక్షకుడిగా పోషకుడిగా ఉండి నడిపించినందుకు స్తోత్రములు తండ్రి. నాయన ప్రతి దినము తండ్రి అయిన ఉదయమును సాయంత్రమును తండ్రి నాయన నేను ధ్యానించటకును, అలాగనే ప్రభా నీ గంభీర స్వరము నాయన ధ్వనులు నాయన మేము వినుటకును మాకు ఇచ్చిన సమయం బట్టి స్తోత్రాలు ప్రభా. మా ఆత్మ ప్రభా నీ యందు ఆనుకొనుచుండగా ఉల్లసించుచుండగా తండ్రి నాయన ప్రభా మేము ఆనందించే కృపలో మమ్మల్ని నడిపించండి నాయన. ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరు నడిపించండి. నీ దీనదాసుడు ప్రభానైనా మరి ఇండియా ప్రయాణమే వెళ్ళిజోటగా తండ్రి ప్రభా ఆయన ఇచ్చిన మాకు ఈ బాధ్యతను బట్టి ఈ పరిచయను బట్టి ప్రభా మీరు అధ్యక్షుడిగా ఉండి నడిపించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి నాయన. మీ బలమైన సాధనలుగా మమ్మల్ని వాడుకోండి తండ్రి. నాయన మీరు ప్రతి ఒక్క బిడ్డను తాకమని అడుగుచున్నాము తండ్రి యేసయ్య. మా ఆలోచనలని మేము పక్కన పెడుతున్నాము, మా ఉద్దేశములన్నీ తండ్రి నాకు తీసివేసుకుంటున్నాము తండ్రి. మేము ఈ సమయమందు ప్రభా నిర్మలమైన హృదయముతో తండ్రి, శుద్ధమైన హృదయముతో నాయన మా తలంపులు నీ తలంపులుగా మార్చుకుంటూ తండ్రి నిలబడుచుండగా మీ ఆత్మను మాలో కృమరించండి. మీ ఆత్మతో మా ఆత్మను సంధింపచేయండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ లేనిది మేము నాయన మీ కార్యములు చూడలేము. నీ పరిశుద్ధాత్మ లేకపోతే నాయన మేము దాన్ని అర్థం చేసుకోలేము. నీ పరిశుద్ధాత్మ లేకపోతే తండ్రి నాయన మేము నీలో ఆనందించలేము. నీ పరిశుద్ధాత్మ లేకపోతే తండ్రి యేసయ్య మాలో బలహీనత మేము పోగొట్టుకోలేము తండ్రి. ఇదిగో ఈ సమయంలో మేము వచ్చున్నాము. మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటూ, మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ, మమ్మల్ని మేము ప్రభా నీ సన్నిధిలో తండ్రి మేము నిలబడి అడుగుచున్నాము తండ్రి నాయన. మీ బలమును ప్రసాదించండి, మీ జ్ఞానమును ప్రసాదించండి, మీ ఆత్మను మాకు ప్రసాదించమని అడుగుచ్చు నాయన. ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరే నాయన మాకు తోడుగుడి నడిపించమని, మా స్తుతికి ఆశ్రయుడై మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని, ఆది నుంచి అంతవరకు నాయన మీరే మాకు జ్ఞానమును బుద్ధిని వివేచన దయచేసి నడిపించి మేము తిరిగి వెళ్ళు పర్యంతము కాపాడమని యేసునామమున అడిగివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సమయంలో తెచ్చున్నాము. మరి ఈ సమయంలో మరి పాటలను నడిపించవలసిందిగా మరి మన సహోదరులు దేవుని దాసరావుని ఆహ్వానిస్తుండగా మనందరం కూడా మరి వారితో ఏకీవించి పాటలు పాడుకుందాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఆమేన్. హల్లెలూయా. హ్యాపీగా ఉన్నారా? అందరుకున్నారు అందరూ. ఎవ్రీబడీ ఈస్ బ్యూటిఫుల్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కీర్తన 23. ఆమేన్. హల్లెలూయా. యెహోవా నా కాపరి. అందరూ నోరు తెరిచి చెప్పండి, యెహోవా నా కాపరి. ఆమేన్. హల్లెలూయా. సో ఈ కీర్తన నుండి ఒక పాట. ఆమేన్. యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదయ్యా, నువ్వు ఉంటే నాకేమి లేదని. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు
లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. యేసయ్యా సమరములో యేసయ్యా నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. నాకు ఏమీ లేదు. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. నాకు ఏమీ లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. ఆమేన్, హల్లెలూయా. లోయలలో లోతులలో ఆమేన్, హల్లెలూయా. ఆయనే మా కాపరి. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎట్టుంది మీ లైఫ్? ఆమేన్, పరిస్థితి ఎట్టుంది? ఆమేన్, లోయలుందా, లోతుందా? ఆమేన్, హల్లెలూయా. ఇక్కట్టుందా, ఇబ్బంది ఉందా? ఆమేన్, ఏ స్థితి అయినా ఏ స్థలమైనా యెహోవా నా కాపరి. ఆమేన్, హల్లెలూయా. హి ఇస్ అవర్ షెపర్డ్. ఆమేన్, హల్లెలూయా. నడిపించే దేవుడు. షెపర్డ్ అంటే నడిపించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ చెప్పినారు కదా లాస్ట్ వీక్, నడిపించే దేవుడు, మనము చేపట్టి నడిపించే దేవుడు. ఆమేన్, వండర్ఫుల్ గాడ్ హి ఇస్. ఆమేన్, హల్లెలూయా. ఆయనకిట్ట సో మెనీ థింగ్స్ హి డిడ్. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో అన్ని మంచితనమే చేస్తున్నారు మన దేవుడు. మనం ఏమి ఇవ్వాలా? థ్యాంక్స్ చెప్పాలండి. ఆమేన్, వందనం చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞత హృదయంతో ఆమేన్, హల్లెలూయా మందిరంకి ఆమేన్, హల్లెలూయా మందిరంలో మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమ కొరకు వందనాలయ్యా. ఆమేన్, హల్లెలూయా అని ఆమేన్ అందరూ చెప్పండి. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమ కొరకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, నన్ను పోషించినందుకు, నన్ను కాపాడినందుకు, ఇంతవరకు నడిపించినావే. ఓ గడిచిన కాలమని, గడిచిన సంవత్సరం అని యేసయ్యా నడిపించినావే. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. వి థ్యాంక్ యూ ఫ్రమ్ ద హోల్ హార్ట్. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా కృతజ్ఞతతో చెప్పండి. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. అందరూ చెప్పాలా? యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. అవును ప్రభువా, నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞత హృదయంతో అన్ని ఒక్కొక్క మంచితనం యేసయ్యా మన జీవితంలో చేసిన ఒక్కొక్క మేలని తలంచుకొని ఆమేన్, హల్లెలూయా. ఎవ్రీబడీ ఆమేన్. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా.
మరొకసారి ఆమేన్ హల్లెలూయా చప్పట్లు కొట్టి చెప్పరా స్తోత్రాలయ్యా వందనాలు వందనాలు వందనాలయ్యా శబ్దతో స్తోత్రాలయ్యా మరొకసారి వందనాలు వందనాలయ్యా హృదయంతో స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా చెప్తారు యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా yes Lord thank you for saving me Lord కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా అర్థం చేసుకొని చెప్పండి yes Lord amen thank you Jesus ఓ నన్ను నడిపించినావే ఇంతవరకు కాపాడినవే యేసయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా మరొకసారి వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా అవును ప్రభువా అందరూ చేపైకి మన జీవితంలో యేసయ్య ఎంతో మంచిది చేశాడు ఒక్కొక్క రోజు ఆమేన్ హల్లెలూయా శత్రు గర్జింపు సింహము వలె నోరు తెరిచి నీ కోసం నీ బిడ్డల కోసం మన దేవుడు ఎంతో మేలు చేశాడు యేసయ్యా నాకు ఊపిరిచ్చినావే నాకు జీవం ఇచ్చినావే నా కుటుంబం ఇంతవరకు ఆదరించినావే యేసయ్యా కృతజ్ఞత హృదయంతో యేసయ్యా నీకు వందనాలయ్యా నీకు వందనాలు యేసయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా కృతజ్ఞత స్తోత్రమయ్యా యేసయ్యా నువ్వు కావాలయ్యా నాతో రావాలయ్యా ఎంతమంది చెప్తారు అయ్యా ఈ జీవిత పయనంలో యేసయ్యా నాతో నువ్వు రావాలయ్యా యేసయ్యా if you're not there I'm not there Lord amen hallelujah మీ హృదయమును amen hallelujah పగలగొట్టి Lord you come with me Jesus amen hallelujah ఈ జీవిత పయనంలో యేసయ్యా నువ్వు నాతో రావయ్యా దేవా amen hallelujah నువ్వు కావాలయ్యా నాతో రావాలయ్యా amen hallelujah అందరూ పైకెత్తి చేయి పైకెత్తి యేసయ్యా నీవు నాతో వస్తే దిగులు నాకుండదు నీవే నాతో వస్తే దిగులు నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా
నాతో వస్తే కొరత నాకుండదయ్యా యేసయ్యా. Lord, there will be no, Father God, I will lack nothing. Amen. Hallelujah. ఈరోజు ఎవరైనా కొరతలో ఉంటే యేసయ్యా నువ్వు నాతో రాయా. యేసయ్యా ఒకసారి నువ్వు వస్తే నాకు కొరత ఉండదయ్యా. Amen. Everybody raising your hands, meaning each and every lyrics here with words. Amen. Hallelujah. అందరం మన చేతులెత్తి నీవు నాతో వస్తే కొరత నాకుండదు. Once more. నీవు నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనంతదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనంతదు. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. Once more. నీవే కావాలయ్యా నాతో రావాలి. మరొకసారి చెప్తారా? నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. మరొకసారి యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. కరుణా నీ దివ్య సన్నిధి నాను ఆదుకునే నా పెన్నిధి. కరుణా నీ దివ్య సన్నిధి నాను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. Everybody raising your hands towards heaven. యేసయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. ఈ జీవిత పయనంలో దేవా యేసయ్యా నాకు ఓటమి ఉండదయ్యా, ఒంటరితనం ఉండదయ్యా. There will be no failure, Lord. Amen. Hallelujah. యేసయ్యా నాకు కొరత ఉండదయ్యా నా జీవితంలో దేవా, నా కుటుంబ జీవితంలో దేవా యేసయ్యా. మై స్పిరిచువల్ లైఫ్ లార్డ్. Amen. ఆత్మీయ జీవితంలో యేసయ్యా నువ్వు కావాలయ్యా నాతో రావాలయ్యా. Amen. Amen. అందరూ చప్పట్లు కొట్టి దేవునికి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని స్తుత్యాత్మతో నడిపించిన మరి సేవకురాలకి అలాగే విన్సెంట్కి పేరు తెలియజేస్తున్నాను. మరి ఎవరైనా సాక్ష్యములు ఉంటే దయచేసి ముందుకు వచ్చి మీరు సాక్ష్యం పంచుకోండి. ఎవరైనా సరే సాక్ష్యం ఉన్నాయా కదా మరి ముందుకు వచ్చి సాక్ష్యం పంచుకోండి. ఏమైనా సాక్ష్యములు ఉన్నాయా? లేవా? సరే అయితే మరి ప్రార్థన విజ్ఞాపనలు ఉంటే దయచేసి తెలియజేయండి. మరి సంఘం మీకు ఒక ప్రార్థన చేస్తుంది. ఏమైనా ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయా? మరి పెళ్లి రోజు కానీ మరి వివాహ దినము కానీ ఉన్నా కూడా దయచేసి తెలియజేస్తే సంఘం మీ కొరకు ప్రార్థన చేస్తుంది. సంఘం పార్టీ అడగదు, ప్రార్థన చేస్తుంది. ఎవరు?
పని నిమిత్తం ప్రార్థన. లక్ష్మి గారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఆమె పని కొరకు అడిగి ఉన్నారు కాబట్టి ప్రార్థన చేద్దాం. ఇంకా ఏమైనా ఉన్నాయా? సరే, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడ నీ ఘనమైన నామానికి స్తోత్రములు, మా స్థుతులపై ఆశీర్వాద నీకు స్తోత్రములు తండ్రి. తండ్రి నైనా మమ్మల్ని పరిశుద్ధపరచుదేవా నీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి, మా మధ్యన వచ్చిన సహోదరి లక్ష్మిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ దేశానికి తీసుకొచ్చిన దేవా, నా ఇంతవరకు నడిపించిన దేవా, మరొకసారి నీ పాదం చెంత ఆమె కొరకు మొరపెట్టుచున్నాను నాయన. పని కొరకు నైనా ఆశపడుచుండగా నాయన ఆ పనిని దయచేయండి. ఎందుకంటే మేము బ్రతకడానికి, మా అవసరాలు తీర్చుకోవడానికి, మా కుటుంబ పోషణకి మాకు ఎంతో అవసరమైనది మా పని తండ్రి యేసయ్యా. ఆ పనిని మీరు దయచేయండి ప్రభా. ఎక్కడ నువ్వు ఉంచి ఉన్నావో దాన్ని ప్రభానైనా బయలుపరచండి. ఆ సహోదరికి దయచేయండి నాయన. తన కష్టార్జితను అనుభవించి ఆమె తండ్రి తన కుటుంబం పోషించుకునే ధన్యతను నడిపించండి. ఇంకా నీ యందు తండ్రి విశ్వాసముతో తండ్రి మొరపెట్టి అనుభవంలో తీసుకుని వెళ్ళండి తండ్రి నాయన. ఆ బిడ్డతో మీరు ఉండండి, నడిపించండి. మాకు నాయన మేము చేసిన ప్రార్థనలు అంగీకరించి నాయన ఆలకించినందుకు స్తోత్రాలు. మాకు విజయం నాయన, మాకు మార్గము ఇస్తామని నమ్ముతూ ఈ చిన్న ప్రార్థన పాదముల చెంత అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా ప్రార్థనలు ఉన్నాయా? దయచేసి తెలియజేయండి. వివాహము కానీ మరి పుట్టినరోజులు కానీ కుటుంబాలను కానీ ప్రార్థన చేద్దాం. లేని ఎడ్ల సరే, మనము మన బైబిల్ గ్రంథం నుంచి మరి పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దాం. మరి కీర్తనలు 91వ కీర్తన మన మధ్యలో ఉన్న చిన్నరాజు గారు వచ్చి మరి ఆయన చదువు విద్యార్థిగా మనం కూడా అందరం కూడా ఆయనను అనుసరిస్తూ మనము పాఠ్యభాగం చేద్దాం. చిన్నరాజు గారు వచ్చి మరి 91వ కీర్తన మరి చదివి వినిపించవలసిందిగా మరి మనం చేస్తున్నాం. మహోన్నతుని చోటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడిని. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నిన్ను ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెలుగునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవునికి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు
ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు. కొదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదును. అతడు నాకు మొరబెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదును. శ్రమలో నేను అతనికి తోడై ఉండదును. అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. చదివిపించిన సోదరుడికి ప్రత్యేక వందనాలు. ఈ సమయం మీరందరూ కూర్చొని మనం చేస్తున్నాను. ఈ సమయం కూర్చోనండి. ఈ సమయంలో మరి ఈ 91వ కీర్తన నిమిత్తము మన మధ్య ఉన్న సహోదరుడు మరి విన్సెంట్ వచ్చి మరి క్లుప్తంగా కొన్ని మాటలు పంచుకోవాల్సింది ఆహ్వానిస్తున్నాను.